నేను ఈ 2 ఇయర్స్ సర్వీస్‌లో ఎన్నో పార్వో కేసులు చేశాను కానీ, ఎలాంటి కేస్ ఇప్పటి వరకు ఎప్పుడూ చేయలేదు. ఇదే ఫస్ట్ టైమ్. లాస్ట్ టైమ్ అయితే క్లినిక్‌కి 2 జర్మన్ షెపర్డ్ పప్పీస్ అయితే తెచ్చారు. అందులో ఒకదానికి పార్వో ఉంది. ఇంకోటి కొంచెం డల్‌గా ఉందని తెచ్చారు. ముందుగా పార్వో వైరస్ అంటే ఏంటి? అది ఎలా వస్తుందో చెప్తాను. ఒకసారి షార్ట్‌కట్‌గా వినేయండి. పార్వో వైరస్ వచ్చిన డాగ్స్‌కి ఏంటంటే బ్లడ్ మోషన్స్ ఇంకా వామిటింగ్స్ అనేవి ఆగకుండా అవుతూనే ఉంటాయి. అలా డాగ్స్ వీక్ అయిపోతూ ఉంటాయి రోజు రోజుకి. సో, ఈ 2 పప్పీస్ కూడా వ్యాక్సిన్ వేసినవే. వ్యాక్సిన్ వేసినా వాటికి వైరస్ ఎందుకు వచ్చిందో చెప్తాను వినండి. సో, ఇవే కాదు చాలా పప్పీస్ అనేటికి వ్యాక్సిన్ వేసిన డిసీజెస్ అనేవి వస్తాయి. వాటి కారణాలు ఏంటో చెప్తాను వినండి. నార్మల్ గా కొంతమంది సాయంత్రం పూట డాగ్స్ ని బయట పార్క్ కి తీసుకెళ్తారు కదా, అక్కడ ఒక పార్వో వైరస్ ఉన్న డాగ్ ని ఇంకో డాగ్ మీట్ అయినా పార్వో వైరస్ వస్తుంది. ఇంకా పార్వో వైరస్ ఉన్న కుక్క పార్క్ లో లేదా టాయిలెట్ ఆర్ బాత్రూమ్ వెళ్ళినా ఇది మట్టినా కూడా దీనికి అనేది పార్వో వైరస్ అనేది వస్తుంది. ఇంకా దీని గురించి డీటెయిల్ గా ఇన్ఫర్మేషన్ కావాలంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి, నేను పెడతాను. ఇంక ఇదైతే పార్వో వైరస్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత 3 days తర్వాత ఇలా అయితే ఉంది. వీడియోలో కంటెంట్ మీకు నచ్చినట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్.